వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. స్తోత్రం 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 స్తోత్రం, పిండము వలె మోసితివే. స్తోత్రం ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎట్టి కీడైనా తలంచని మీరు, ఏ తండ్రైనా మీలాగలేరు. ఎట్టి కీడైనా తలంచని మీరు, ఏ తండ్రైనా మీలాగలేరు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే. స్తోత్రం 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 స్తోత్రం, పిండము వలె మోసితివే. స్తోత్రం అనుదినము నా అవసరతలన్నీయు పొందితి నీ కరుణచే. అనుదినము నా అవసరతలన్నీయు పొందితి నీ కరుణచే. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం,
నీడనైన నన్ను పిలిచిన ఆల్వకొండ చినిగిన చొక్కా అయిన బట్టలైన మంచి పుస్తకాన్ని ఈ బైబిల్ని మించిన భూమి మీద ఏదైనా ఉందా? ఇది కృపయేమి లేదు. అలా అనొద్దు. క్రిస్మస్ పండుగ దగ్గర ఉంది. కొత్త బట్టలకు పిండి వంటలకు మనం ఎలాగో డబ్బులు కేటాయిస్తాము. వాటితో పాటు ఈ సంవత్సరం మంచి చూడటానికి ఆహ్లాదకరమైన కొత్త బైబిలు మీ అందరి చేతుల్లో ఉండుగాక. చూడగలిగిన వారు శ్రద్ధగా చూడండి, చూడలేని వారు జాగ్రత్తగా విని మనసులో ఆలోచన చేయగలరు. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దానికిదేమి కానవాలు, ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. తన పవిత్ర లేఖనాలను మన హృదయాలలో వినికిడిలో ఈ రాత్రి వేళ ఆశీర్వదించి ఫలింపచేయును గాక. తమ్ముళ్ళలారా, అక్కలు, అన్నయ్యలు, తండ్రి సమానులు, తల్లు సమానులు మీరు అందరూ ఉన్నారమ్మా. అదే పిల్లలు మీరు ఎక్కువగా మాట్లాడుతున్నాను, మాట్లాడండి. దయచేసి ఎవరు కూడా అటు ఇటుగా దిక్కులు చూడొద్దు. ఇటు ఎడం వైపున ఉన్న వారికి ఇటు కుడి వైపున కూర్చోడానికి స్థలం ఉందమ్మా. ఇటు వచ్చేసి ఇబ్బంది కలిగించొద్దు దయచేసి. అవునా, ఓకేనయ్యా అని చెప్పి ఈ దేవదూత ఈ గొర్రెల కాపరులకు ఆ యొక్క రక్షకుడిని పరిచయం చేస్తూ నిర్జీవమైన నాకు నిత్య జీవ మార్గదర్శివై కీర్తి ప్రసిద్ధి చేయ విస్తరింపచేసి నిర్జీవమైన నాకు నిత్య జీవ మార్గదర్శివై నీ కీర్తి ప్రసిద్ధి చేయ విస్తరింపచేసి అంత పెద్ద దేవదూత పరలోకము నుండి దిగి వస్తే ఇది గొప్ప వీడి జీవించలేను. ఒక శిశువు పశువుల తొట్టిలో పొత్తిగుడలతో చుట్టబడి దీనిని దేవదూత ఒక సూచనగా చెబుతున్నాడు. అంటే అది సామాన్యమైన సూచన కాదు. ఎందుకు అంటే ఈ పొత్తిగుడలతో చుట్టబడటం అనగా పుట్టిన ప్రతి మనిషి ఎలాగ చుట్టబడుతున్నాడని చెప్పుకున్నామో మనం. ప్రేత వస్త్రములతో, పాపపు పాశకములతో, బంధాలతో చుట్టబడి పుడుతున్నారు. కాబట్టి ఆనాడు యేసు భారతదేశంలో యేసు ఆత్మీయ యాత్రలో అలసిపోయినప్పుడు ఆధ్యాత్మిక చైతన్యం మరి మన ఆల్వకొండ గ్రామ ప్రజల హృదయాలలో ఎందరి హృదయాలలో యేసు ప్రభుకు స్థానం ఉంది. యేసు ప్రభు ఫోటోకు ఇంట్లో స్థానం ఉంది. ఆత్మీయ యాత్రలో అలసిపోయినప్పుడు ఆధ్యాత్మిక చైతన్యం కలిగించెను నీ చెలిమి. ఇహలోక బంధాలు కానీ సత్రమనబడిన నీ హృదయములో యేసయ్యకు కొనసాగుటకు దిన కృప చూపి జనాలు యేసు ప్రభువుకు స్థానం ఇవ్వటం లేదు. హృదయం అనే సత్రములు ఎందుకో తెలుసా? హృదయము అన్నిటికంటే పెద్ద పెద్ద వాళ్ళ చిన్నవారము, బీదవారము, తృణీకరింపబడిన వారము మన హృదయాలలో యేసయ్య ఉండాలని ఇష్టపడ్డాడు.
హల్లెలూయా. విడిచి